సో బనకచెర్ల దాంతోపాటు ఆల్మట్టి ఈ రెండు అంశాల మీద కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. దానికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ చూస్తే కన్నీళ్లపై నీచ రాజకీయం. కన్నీళ్లపైన నీచ రాజకీయం. ఆమె ఎమోషనల్ అయిన దాని మీద ఎలాంటి రాజకీయం చేసిరో మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఆడబిడ్డ ఎమోషనల్ పై కాంగ్రెస్ చిల్లర కామెంట్లు. గోపీనాథ్ను తలుచుకొని ఏడ్చిన సునీత. అంతా ఓ డ్రామా, ఆమె కన్నీళ్లు ఆర్టిఫిషియలే, రాజకీయం కోసమే ఆమె ఏడుస్తుందన్న మంత్రులు. మాగంటి గోపీనాథ్ మృతి దైవ నిర్ణయమేనన్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ఓట్ల కోసం ఏడ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు, అదే ఓట్ల కోసం, అదే రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి గారు కూడా ఏడ్చిరు. అది కూడా మీకు చూపిస్తా. ఇక ఈటల వ్యాఖ్యలకు చార్మినార్ వెళ్ళి నాడు బోరున వేడిచినటువంటి రేవంత్ రెడ్డి. మాగంటి సునీతది డ్రామా అయితే మరి మేడిపల్లి సత్యంది, ఆది శ్రీనివాస్ది, రేవంత్ రెడ్డి గారిది ఏంటిది? సోషల్ మీడియాలో జనం ప్రశ్నలు. ఒకసారి ఇక్కడ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నీచపు రాజకీయాలకు దిగజారుతోంది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాగంటి సునీతపై చిల్లర కామెంట్లు చేస్తోంది. చనిపోయిన భర్తను గుర్తుకు చేసుకొని కన్నీళ్లు పెడితే అది ఓ డ్రామా అని రాజకీయం కోసమేనంటూ చిల్లర వ్యాఖ్యలు చేస్తోంది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు సభల్లోనే ఏడ్చారు. ఓటు వేయకపోతే చనిపోతామంటూ బహిరంగంగా మాట్లాడారు. కానీ సునీతది కన్నీళ్లు డ్రామా అయితే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ నాయకులు ఏడ్చిందంతా అదేంటిదని చెప్పేసి జనం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఆమె ఎందుకు ఏడ్చింది, దేనికోసం ఏడ్చింది, ఎందుకు ఎమోషనల్ కావాల్సి వచ్చింది అంటే ఇక్కడ చాలా సింపుల్ 2-3 అంశాలు ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. ఒక ఆడ కూతురు మొన్న 2 రోజుల క్రితము జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దానికి భారీ ఎత్తున స్థానిక కార్యకర్తలు, ప్రజలు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కింద నుంచి ఈమె మైక్ పట్టుకోగానే, స్టేజ్ మీద మాట్లాడుతున్న మైక్ పట్టుకోగానే ఎవరు మాగంటి సునీత గారు కింద నుంచి గోపన్న, జై గోపన్న అని చెప్పేసి నినాదాలు వస్తూ ఉంటే అంతమందిని చూసినటువంటి, బేసిక్గా ఆమెకి రాజకీయాలు కొత్త, మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఆమె అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఇలా చాలామంది వచ్చారు. మాగంటి సునీత గారే మొదటి వ్యక్తి కాదు ఇట్లా భర్త చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకురాలు అని చెప్పుకుంటున్నటువంటి సోనియా గాంధీ గారు కూడా ఆయన రాజీవ్ గాంధీ మరణం తర్వాతనే ఆమె భర్త చనిపోయిన తర్వాతనే ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. అంతకుముందుకు ఏం రాజకీయాల్లోకి రాలే. ఆమె బై బర్తే రాజకీయాలు నేర్చుకొని ఏం రాలేదు. సోనియా గాంధీ గారు కూడా అనివార్య కారణాలు, కుటుంబ పెద్దని కోల్పోయినప్పుడు, ఆ పార్టీ పెద్దను కోల్పోయినప్పుడు ఆ పార్టీ నడిపించాలి కాబట్టి సోనియా గాంధీ గారు తెర మీదకి వచ్చి సోనియా గాంధీ గారు రాజకీయం స్టార్ట్ చేశారు. మరి సోనియా గాంధీ గారికి ఒక న్యాయము, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఈమెకి ఒక న్యాయమా? భర్త చనిపోయిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి రావచ్చు, ఆమె కూడా భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ కావచ్చు, అవన్నీ మీకు కాంగ్రెస్కు మరి అదొక రాజకీయం. ఇక్కడ పాపం అంతమందిని చూసిన తర్వాత ఒకేసారి ఆమె గతంలో బయటకు వచ్చి రాజకీయం చేసిన ఆమె కాదు, ఇంత పబ్లిక్లో తిరిగిన ఆమె కాదు. కాబట్టి ఒక్కసారి ఇంతమంది చూసేవరకే గోపీనాథ్ గారు నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయిరా, మాగంటి గోపీనాథ్ గారు నాకు ఇంతమంది కుటుంబాన్ని ఇచ్చిపోయిరా అని ఆమె మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు స్పష్టంగా అర్థమైతే లేవు కానీ ఆమె ఆ విషయమే చెప్తా ఉన్నది. దాంతో ఒక్కసారి భావోద్వేగానికి కన్నీటి పర్యంతమైంది, కన్నీళ్ళు పెట్టుకున్నది. ఈ కన్నీళ్ళ మీద రాజకీయం ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు. వాళ్ళు కొంత గుర్తు చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకంటే భర్తను కోల్పోయినటువంటి భార్య ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో అది అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఆయన ఇన్ని సంవత్సరాల పాటు 50-60 ఏళ్ల పాటు కలిసి జీవిత భాగస్వామిగా ఉండి ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటూ ఇంతమంది ప్రజలకు పెద్ద దిక్కుగా ఉంటూ
ఆయన అకాల మరణం చెందితే ఆ సన్నివేశాలను వీటిని గుర్తు చేసుకొని ఎవరికైనా బాధ వస్తుంది.